ఉన్నటువంటి వాక్యంను భయభక్తులుగా చదవగా విందుము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-30 వరకు చదవగా విందుము. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒకడు అతనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించునని చెప్పెను. అని అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతును తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయినా కఠినుడని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందుని అని చెప్పి ఈ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునను. ఇంతటితో ఈ వాక్యమును ముగించుకుందాము. ఆమేన్. థ్యాంక్ యూ. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసీవై టీం అధ్యక్షులు, కమిటీ మెంబర్స్, పెద్దలు, వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గత కాలం మనం పరలోక రాజ్య ఉపమానాలు చివరి భాగానికి వచ్చేసి ఉన్నాం. దేవుడు కృప చూపించున్నాడు. ఈ రోజుతో ఈ ఉపమానాలు టాపిక్ అయిపోతుంది. ఈరోజు దేవుడు సమకూర్చిన లేఖన భాగం తలాంతులు, పరలోక రాజ్య ఉపమానాలలో చిట్ట చివరిది తలాంతుల ఉపమానము, పారాబుల్ ఆఫ్ టాలెంట్స్. దీని గురించి ధ్యానిద్దాం. యేసయ్య చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరన్నారు ఈ మాట అంటే యేసయ్య అన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, నేను వస్తున్నాను అంటే మీరు సిద్ధపడండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయన ఎలా అయినా రావచ్చు, మనకు చెప్పి రాడు, అయితే వస్తాడు. దొంగ వస్తే దొంగలు ఏ వస్తువునంటే ఆ వస్తువును తీసుకెళ్లరు, విలువైన వస్తువులు తీసుకెళ్తారు. విలువైన వస్తువు. క్రీస్తు ప్రభువు దొంగతో ఎందుకు పోల్చుకున్నాడంటే, దొంగ ఏమో విలువైన వస్తువును, తనది కానిదాన్ని తీసుకెళ్తాడు. కానీ ప్రభువారు అలా కాదు. విలువైనది, తన సొత్తు,
తన స్వరక్తమిచ్చి సంపాదించిన నీవు నేను మనము బహు విలువైన వారం. రోజు మన విలువ మనకు తెలియట్లేదేమో. వాక్య భాగంలో ఉంది కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? విలువైనది ఈ జీవితం. ఒకసారి ప్రకటన ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం ఒక్కసారి చూద్దాం. 22వ అధ్యాయము 12లో ఉంటుంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. అంటే అటెన్షన్. ఈ ప్రకటన, ఈ అటెన్షన్ మీ కొరకే నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అంటే జాగ్రత్త, సిద్ధపడండి అని దాని అర్థం. పౌలు భక్తులు అంటారు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. చాలా మంది ఏమంటారంటే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇదిగో అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడని చెబుతూనే ఉన్నారు. ఆయన రాడు, మన భాషలో చెప్పాలంటే పెట్టడు. అయితే ఎందుకు రావట్లేదో కారణం ఉంది. ఒకసారి పేతురులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8లో ఇలా రాయబడి ఉంటుంది. 8-9లో, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, మనం ఇంకా ఉన్నతంగా బ్రతకాలని, క్రీస్తును పోలి బ్రతకాలని, క్రీస్తును కలిగి బ్రతకాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి ఈ ఉపమానాలు సిద్ధపాఠం తెలియజేస్తున్నాయి. చూద్దాం రండి. తలాంతుల ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒక మనుషుడు, యేసుక్రీస్తు వారు, దేశాంతరమునకు ప్రయాణమై పరలోకానికి ఆరోహణం. తన దాసులు అంటే ఇంటిలో పనివారు. ఎవరా ఇంటిలో పనివారు అంటే నీవు నేను. ఇల్లు అంటే సంఘము. సంఘములో మనమంతా పనివారం. మనం ఖాళీగా లేము, ఒట్టిగా లేము. సంఘములో బాధ్యత లేని వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. మనకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక పని ఉంది. అయితే మనం పని చేస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ఊరికే వచ్చిపోయేవారుగా ఎప్పుడు మనం ఉండకూడదు. ప్రభువు మన కొరకు అన్ని చేశాడు. అంటే ఆస్తిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లున్నాం. ఆస్తి అంటే పని, బాధ్యత, సంఘము. దేవుడు చెప్పాడు కదా, బూది గంతములకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి. తర్వాత అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. జాగ్రత్తగా చూడండి. వాని సామర్థ్యం చొప్పున అంటే ఎవనికి ఎంత ఇవ్వాలో ఆయన ఇష్టం. నీవు నాకు 1 ఇస్తున్నావు అంటే కుదరదు. ఆయన ఇష్టం అది. నీకు 5 ఇవ్వాలా, 100 ఇవ్వాలా, 2 ఇవ్వాలా, ఆయన ఇష్టం. అయితే 1 ఎవని సామర్థ్యం చొప్పున అంటే
మనలో ప్రతి వాడు దేవునికి తెలుసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. వాని సామర్థ్యం చొప్పునంటే మనలో ప్రతి వాని గురించి ఆయనకు తెలుసు. తర్వాత ఏమంటున్నారు? 5 తలాంతులు తీసుకుని వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టును. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకునెను. బహుకాలం అంటే రెండవ రాకడ అని చెప్పుకోవచ్చు. వాని యొద్ద లెక్క చూచుకునెను. తర్వాత అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేసి, అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని, బాధ్యతను నెరవేర్చాడు. దేవుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అతనికి ప్రమోషన్ వచ్చింది, మెప్పు వచ్చింది, ఘనత వచ్చింది. తర్వాత చూద్దాం, ఒకసారి చదువుదాం. ఆ తర్వాత అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాయా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, మరి అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. సేమ్ టు సేమ్ 5 తలాంతులు వాడితో ఎలా మాట్లాడాడో, బలా నమ్మకమైన మంచి దాసుడని ఇతనితో కూడా అలాగే చెప్పాడు. ఆ తరువాత ఒకడు 1 తలాంతు తీసుకుని వాడును అయ్యా, నీవు విత్తిన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునైనా కఠినుడని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడినని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గన వానికి ఇడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వాడిని కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండిన నేను. ఇది ఉపమానము. ఇందులో మనము ఎవరిమి అనేది మనం ఈరోజు చూడాలి. 5, 2, 1 తలాంతులు ఇచ్చి అంటే పనిని అప్పగించి, ఈ పని ఎప్పుడు చేయమని చెప్పాడు? ఈ పని ఎప్పుడు యజమానుడు ఈ పని ఎప్పుడు చేయాలి? యజమానుడు ఉన్నప్పుడా, లేనప్పుడు అంటే లేనప్పుడు. యజమానుడు లేనప్పుడు ఎక్కువగా బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో 1 తలాంతు అంటే మనం చూసినట్లయితే 3 నెలలు లేదా 100 రోజుల వేతనం అంటారు. ఎవరిని దేవుడు ఒంటరిగా పెట్టలేదు. మనందరికీ పనుంది, బాధ్యత ఉంది. సోమరిగా ఉండడం దేవునికి అసలు ఇష్టం ఉండదు. సోమరిని దేవుడు ఎప్పుడు పిలవడు. ఈరోజు మనందరికీ
ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బాధ్యత ఉంది. అది దేవుడు ఇచ్చాడు మనకు. తలాంతులున్నాయి. పని చేయాలి దేవుని కోసం. అందరూ తన సొంత కార్యాలను చేసుకుంటున్నారు కానీ నా కార్యాలు ఎవరు చేయలేదని ప్రభువు చెప్పాడు. ఈరోజు మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సోమరిపోతుల్లా ఉండకండి. ప్రభువు వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పనిలో ఉండండి. యేసయ్య అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా? ఇంకొక సందర్భం 12 అరకుల భూమిని దున్నుతున్నప్పుడు ఎవరు? ఎలీషా. ఈనాటి లెక్కల ప్రకారం దాదాపు 225 ఎకరాల భూస్వామి ఆయన. తన పొలాన్ని తనే దున్నుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఏలియా దుప్పటి కప్పాడో, దున్నుతున్న పొలాన్ని విడిచిపెట్టి వెంట పరిగెత్తాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నేను ఇంటికి పోయి నా తల్లిదండ్రులను చివరిసారిగా చూసుకుని ముద్దు పెట్టుకుని వస్తానన్నాడు. వెళ్ళు, నా వల్ల నీకు నిర్బంధం లేదు. ఆ రావడం తన జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. తండ్రి పని మీద ఉన్నాడు, దేవుని పని మీద ఉన్నాడు. ఎంతగా వాడబడకపోతే ఆయన చనిపోయినా ఆయన ఎముకలలో జీవం ఉంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆ ఆ, వెళ్ళేటప్పుడు దాసులను పిలిచాడు. 3 వచ్చి నిల్చున్నారు. మొదటి వార్త అన్నాడు, ఇదిగో నీకు 5 తీసుకో, తీసుకుని వ్యాపారం చేయి, పని చేయి నా కోసం. ఒక్క మాట చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వచ్చు వరకు వ్యాపారం చేయన్నాడు. రెండో వాడిని పిలిచాడు, ఇదిగో నీకు 2 తీసుకో, వ్యాపారం చేయి, నేను మళ్ళీ వస్తా. సరేనయ్యా అన్నాడు. మూడో వాడు, ఇదిగో నీకు 1 ఇస్తున్నా, వ్యాపారం చేయి. ప్రశ్న, ఈ ముగ్గురిలో తేలిక పని ఎవరికి అంటే, ఎవరు బాగా పనిచేయచ్చు? 1 ఇచ్చినోడు బాగా పనిచేయచ్చు. వీళ్ళందరిలో కష్టమైన పని ఎవరిదంటే 5 తలాంతులు కానీ వాడిదే. కానీ వాడు బాగా పనిచేశాడు. ప్రభువా, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఎప్పుడైనా ఈ అనుభవం కలిగిందా మనకు? మనలను భక్షిస్తే దేవుని కొరకు బ్రతుకుతాం, ఆయన కొరకు జీవిస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువాని కొరకు నా ప్రాణం దప్పికొనుచున్నది అనే మాట మనం చెప్పగలమా? మన మదిలో ఎప్పుడైనా వచ్చిందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు, పని ఇచ్చాడు. అయితే నీకు ఏం పని ఇచ్చాడో నాకు తెలియదు, అది నీకే తెలుసు. మనమేంటో, మన సామర్థ్యం ఏంటో, మన శక్తి ఏమిటో దేవునికి బాగా తెలుసు. అయితే దేవుడు నీకు ఇచ్చిందే లెక్క అడుగుతాడు. నీకు ఏదైతే ఇచ్చాడో అది లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వంది లెక్క అడగడు. నీవు మోయలేని భారం ఎప్పుడు నీ మీద పెట్టడు ఆయన. నీతో ఉంటాడు ఆయన. నీవు ఎలా పనిచేయాలో నేర్పిస్తాడు. దేవుని కొరకు నీవు ప్రయాసపడితే ఓర్పుగా సహకరిస్తాడు, పరవశిస్తాడు. ఇప్పటికే జీవితంలో చాలా ఖర్చు అయిపోయింది మనకు. జీవితం చాలా ఖర్చు అయిపోయింది ఇప్పటికే. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకుంటే మన బాల్యాలు దాటి వెళ్ళిపోయినాయి, మన యవ్వనము దాటి వెళ్ళిపోయింది. ఇదిగో నడి వయసుకు వచ్చేస్తున్నాం, లేదంటే ఇంకా వయసు పెరుగుతూ ఉంది. ఏం చేసావు దేవుని కొరకు? ఎక్కడుగుతాడు దేవుడు ఆయన. ఏం చేసావు? నేను ఇది ఇచ్చాను కదా, ఏం చేసావు? ఏం చేసావు నా కొరకు అంటే, ఏం చేయలేదు ప్రభువా అంటావా? ఇదిగో నా ఈ ప్రియకుమారుని నీకు ఇచ్చాను కదా,
బాహాటముగా సిలువకు అప్పగించాను, నా కుమారుని నీకోసం ఇచ్చాను. ఈయన గురించి ఎప్పుడైనా చెప్పావంటే ఏం చెప్తాం ఆలోచించాలి. ఆయన లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో మనం ఏదైనా జమ చేసుకోవాలి. ఆ దినాన సిగ్గుపడే పనివాడిగా మనం ఉండడానికి వీలు లేదు. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. నీ లెక్క చూస్తే నీ పేరు మీద ఉన్న పేజీలు 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 తిరగేయాలి ప్రభు. అంతేగాని ఖాళీ పేజీలు తిరగేసుకున్న అవి తెల్ల కాగితంలో ఉండకూడదు. ఈ తలాంతులు మనకు ఏమి నేర్పిస్తున్నాయంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. లెక్క చెప్పడానికి ఏదో ఒకటి దేవుని కొరకు చేయండి. ఒక పక్క మన ఆయుష్ అనే బుక్కు తిరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం, ఐదవ సంవత్సరం, ఇలా సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం ఖాళీ పేజీల వలె ఉండకూడదు. లెక్కలు తెలుస్తాడు ఆయన. మనలో ప్రతి వాడు దేవునికి లెక్క చెప్పాలి. ప్రతివాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఎందుకు ఇంజనీర్ అయ్యానో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నేను ఎందుకు వ్యాపారం చేస్తున్నానో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నేను ఎందుకు హైదరాబాద్లో ఉన్నానో నాకు తెలియకపోవచ్చు. లేదంటే నా ఆలోచన నా నా ఊహకు అందినంత వరకు నేను ఆలోచించవచ్చు, కానీ దేవునికి తెలుసు. అయితే ఒకటి, క్రైస్తవ బిడ్డగా అనేక మంది జీవితాలలో వెలుగు నింపాలి. అనేక జీవితాలు కట్టాలి. ఇదిగో నా జీవితం కరిగిపోతుంటే అనేక మంది జీవితాలు వెలగాలి. అప్పుడే మన లెక్కలు సరిగ్గా ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చిన చదువు నా కోసం కాదు. ఉద్యోగం, డబ్బులు, వయస్సు, తలాంతులు నా కోసం కాదు. ఇవన్నీ దేవుని కోసం. దేవుని కోసం అనే మర్మాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఒకటి, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. ప్రభువా నాకు 5 ఇచ్చావు, నా వల్ల అవుతుందా అన్నాడా? నో. నువ్వు చేస్తావు బిడ్డ, నువ్వు చేయగలవు. నీకు 5 ఇచ్చా, ఇదిగో నువ్వు చేయలేవు, నీ స్తోమత ఇదే, అందుకే నీకు 3 ఇచ్చా. ఇదిగో నీకు ఈ స్థితి ఇచ్చా, ఈ ఒకటే ఇచ్చా. పక్కన వాడికి 2 ఇచ్చినప్పుడు ప్రభువా వాడికి 5 ఇచ్చావు అన్నాడా? నాకు 2 ఇస్తున్నావు అన్నాడా? నో. 3 ఇచ్చినోడు వచ్చి ఇదిగో వాడికి 1 ఇచ్చావు, నాకు 3 ఇస్తా అన్నాడా? అంటే వారి వారి సామర్థ్యం చొప్పున నీకేమి ఇవ్వాలో ఆయన తెలుసు. నీ సామర్థ్యం ఏంటో, నువ్వు ఎంత బరువు పెడితే నువ్వు మొయ్యగలవో, నీకు ఇచ్చిందంతా నువ్వు ఎంత చేయగలవో దేవునికి తెలుసు. అంటే పనిచ్చి తలాంత్, అంటే పనిచ్చి వ్యాపారం చేయండి. అంటే నా పని చేయండి అని అర్థం. నా పని చేయండి. మనం చెప్పే లెక్కలు మానవులుగా వినడానికి బాగుంటాయి, లేదంటే గొప్పగా ఉంటాయి, కానీ దేవుని దగ్గర పనికిరావు. ఈరోజు మనం గొప్పవరం అయి ఉండొచ్చు, మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, మన స్థితి గొప్పగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో నిలబడి లెక్కడిగినప్పుడు ఈ లెక్కలు పనికిరావు అని జ్ఞాపకం చేస్తున్నాను. దూరదేశం వెళ్ళను అంటే మళ్ళీ తిరిగి వస్తాననే కదా అర్థం. తిరిగి వస్తాడు అంటే మనం సిద్ధపడాలనే కదా అర్థం. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, దేవుడిచ్చిన ఈ బ్రతుకు, దేవుడిచ్చిన ఈ కుటుంబం, దేవుడిచ్చిన ఈ ఆస్తి, దేవుడిచ్చిన ఈ జీవితం, లేదా ఈ బంగారం, స్థలాలు, పొలాలు, ఇవన్నీ దేవుడిచ్చినవే మనకు. మనం ఏమంటాం తెలుసా? ప్రభువా నాదంతా నీదే అంటాం కదా.
నాదంతా నీదే అంటాం. ఈరోజు నేను ఉన్నానంటే నీవే అంటాం. కానీ దేవునికి ఇచ్చే సమయంలో కూడా, ఇచ్చే దగ్గర ఇంకా మనం బేరాలాడే వాళ్ళుగా కూడా ఉంటాం. దేవుని పరిచర్యలో ఎప్పుడు కూడా లీస్ట్‌గా ఉండకూడదు. మనం ఇచ్చే చెయ్యిగా ఉండాలి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అటువంటి వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. విలువైనది దేవునికివ్వాలి. మనం ధన రూపంలో ఏదన్నా మనం దేవునికిచ్చినా, కానుకలిచ్చినా మన స్తోమతకు తగ్గ శ్రేష్టమైనది ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ఏదిచ్చినా అది వ్యర్థం కాదు అని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ మనం ఏదిచ్చినా దానిని మనం పరలోకంలో దాస్తున్నాం. ఈరోజు నీ స్థితి ఏదైనా కావచ్చు. అయితే ఆ స్థితి ఇచ్చింది ఆయనే. ఆయన ఇష్టం. అయితే నీవు మాత్రం దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఏమో మన జీవితాలను దేవుడు ఎలా మార్చబోతున్నాడో. ప్రభువా ఇప్పటి వరకు నీ కోసం ఏమీ చేయలేదు ప్రభువా. ఇక నీ కోసం బ్రతుకుతా ప్రభువా. నువ్వు మాట్లాడావు ప్రభువా. నిజమే కదా! నేను నీకు లెక్క చెప్పాలి కదా! నేను ఇలా ఉంటే నేనేం చెప్పగలను ప్రభువా? నేనేం చేయలేను ప్రభువా. నీకోసం కష్టపడతా ప్రభువా అని చెప్పే తీర్మానం మనం తీసుకోవాలి. మా జెర్మీయా నాకు మాట చెప్తుంటాడు. ఏ రోజు కష్టపడకుండా పడుకోవద్దు. ఏ రోజు కష్టపడకుండా అన్నం తినొద్దు. ఏ రోజు కష్టపడకుండా మన క్యాలెండర్‌లో రోజు మారకూడదు. డేట్ మారకూడదు. ధైర్యంగా ఇదిగో ఈరోజు నేను ఇది చేశాను. ఇంకా చేయాలి. ఇంకా దూరం వెళ్ళాలి. ఇంకా బాగా పని చేయాలి. ఇంకా బాగా పరిచర్య చేయాలి. ఇంకా బాగా దేవుని కొరకు మాట్లాడాలి. నా సంఘంలో నేను ఇంకా ప్రయాసపడాలి. నా ప్రాంత వాసుల కొరకు కష్టపడాలి. ఇదిగో నేను ఇంకా పత్రికలు పంచాలి. నా ప్రజల కొరకు నేను చేస్తా. యూసీవై టీంలో ఇంకా బలపడతా. ఇంకా ఘనమైన పరిచర్య చేస్తా. సహకరిస్తా. ఇదిగో వాళ్ళని ఈళ్ళని ఇదిగో బ్రతిమలాడుకుంటా. ఇది నీకు దేవుడు ఏది ఇచ్చాడో నీకే తెలుసు. అలా చేసిన రోజే దేవుడు సంతోషపడతాడు. తలాంతులనేవి దేవుడు ఉచితంగా ఇచ్చాడండి మనకి. ఉచితంగా ఇచ్చాడు. మనం కూడా ఆయనకి ఉచితంగా ఇవ్వాలి. మత్తయి సువార్త 10:8లో ఉంటుంది. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. తలాంతులు మనవి కావు. అవి దేవుడు మనకిచ్చాడు. నీ జీవితంలో ఏమున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, లేదంటే సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఏదిచ్చినా, ఉపదేశిస్తున్నా, లేదంటే వాక్యం చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, ఏదైనా ఈ తలాంతులు దేవుడు ఇచ్చినవి, మనవి కావు. నీ ద్వారా పరిచర్య ఎలా జరిగించుకోవాలో దేవుని ఇష్టం. అయితే మనందరిది ఒకే సామర్థ్యం కాదు. దేవుడు అందరికి ఒకే సామర్థ్యం ఇవ్వలేదు. సంఘములో నీకిచ్చిన తలాంతుతో నువ్వు పరిచర్య చేయాలి. ఈ తలాంతుల ద్వారా దేవుడు మన జీవితంలో ఎదుగుదలను కోరుకుంటున్నాడు. ఇప్పుడు పాటలు పాడే వ్యక్తి పాటలు పాడడం ఆపేస్తే ఆ గొంతు పనికిరాదు. తలాంతులనేవి రోజు సాధన చేయాలి. పౌలు గారు అంటాడు, తిమోతి నీలో ఉన్న వరం అలక్ష్యం చేయకు. నీకిచ్చిన తలాంతుతో నువ్వు ఎంతగా వాడితో అంతగా ఎదుగుతావు. నీ సామర్థ్యం దేవునికి తెలుసు. దాన్ని బట్టి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి,
దేవుడిచ్చిన తలాంతు వాడడానికి భయపడకూడదు ఎప్పుడు మనం. ఏ పనైనా బాహాటంగా చేయాలి. పని గొప్పది. నెహెమ్యా 6:3 ఉంటుంది. నెహెమ్యా అంటాడు, ఈ పని గొప్పది. ఆయన పానదాయకుడు, ఆయన గవర్నర్. ఆయన అంటాడు, ఆ పని కన్నా ఈ పని గొప్పది. యెరూషలేము ప్రాకారములు కట్టడం, ఈ పని గొప్పది. దేవుని సన్నిధిలో మనం అందరం పనివారం. నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే శక్తి వంచన లేకుండా చేయాలి. ఇంకొకటి, తలాంతులనేవి దేవుడిచ్చినవి కదా, సామర్థ్యాన్ని బట్టి. ఒకరి తలాంతుతో ఒకరు పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. అరే నాకు 5 వాడికి 3, అరే వాడు బాగా పాటలు పాడతాడు అంటే, దేవుడు ఎవరికి ఇచ్చినది వారిదే. దేవుడిచ్చినవి ఇవి. ఏ పని నిమిత్తం పిలిచాడో ఆ పని చేయటకు కావలసిన వనరులన్నీ దేవుడే ఇస్తాడండి. ఇచ్చే పని, సమకూర్చే పని ఆయనది. 20,000 మంది ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల అరణ్యంలో పోషించాడు ఆయన. గొడుగు పట్టి నడిపించాడు. పగలు మగిస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె. ఈ రోజుతో పోలిస్తే ఎన్ని జనరేటర్లు కావాలో, ఎంత ఎలక్ట్రిసిటీ కావాలో. దేవుడు మనకు ఏమివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇంకొకటి, దేవునికి అంటే యజమానుడికి మన బలాలు తెలుసు, మన బలహీనతలు కూడా తెలుసు. మనల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా ఉంటాడు దేవుడు. అయితే మనం పని చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం ఉంటుంది. ఇంకొక విషయం, నిన్ను నీవు సంతోష పెట్టుకొనుటకు పని చేయకూడదండి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం పని చేయాలి. అది పరిచర్యలో ఇచ్చిన తలాంతును వాడేటప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఉండాలి. యజమానుడికి తన పనివాడి సామర్థ్యం తెలుసు. యజమానుడికి దాసులపైన నమ్మకం ఉంది. యజమానుడు దాసులపై ఆధారపడ్డాడు. అంటే మనం చేసే పనికి విలువ ఉంది. ఈ పని విలువ ఉంది. పని యొక్క విలువ, పెట్టుబడి యొక్క విలువ, సంబంధం యొక్క విలువ, కష్టపడి పనిచేయడంలో విలువ, వీటన్నిటికి విలువలున్నాయి. ఏశావులాగా అమ్మివేయకూడదు. ఏశావు దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేశాడు. ఎర్రని చిక్కుడుగాయల కూటి కొరకు. పౌలు గారు అంటాడు కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టులైన ఉండనేమో జాగ్రత్త. యజమానుడు లెక్క అడుగుతాడు, లెక్క చూస్తాడు. దేవునికి మనం లెక్క చెప్పాలి. ఈరోజు నువ్వు ఏ తలాంతు కలిగి ఉన్నావు, ఏం పని చేయాలి, దేవుడు నీకేమి ఇచ్చాడు. నా వల్ల కాదు, నేను చేయలేనండి, ఏం చేయలేమండి. దేవుడిచ్చిన దాన్ని మనం మారుదాం, మన బ్రతుకులు మార్చుకుందాం, బహుగా వాడబడదాం, లెక్క చెప్పేవారిగా ఉన్నాం. ఇప్పటి నుండి అయిన ప్రభువా నేను వాడబడతా, నేను చేస్తా, నేను వెళతా, నేను ముగిస్తా అనేటువంటి తీర్మానం తీసుకొని ముందుకు వెళ్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మహాదేవుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా మమ్మల్ని ప్రభా మరణ పడకల మీద నుంచి లేపి తండ్రి ప్రభా ఉదయకాల సమయంలోని వాక్యం ఉండడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బ్రదర్ శ్రీని గారు ప్రభా చక్కని రీతిలో ప్రభా మీరు మాకు ఇచ్చిన తలాంతుల కొరకు చక్కని రీతిలో మాట్లాడారు తండ్రి. నేను తలాంతులు నీవి ప్రభా, పనివారు మేము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మా యజమానుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీరు మాకు ఏ పని నీ పరిచర్య కొరకు అప్పగించినప్పటికీ కూడా ప్రభా సిగ్గుపడకుండా ప్రభా, కాంప్రమైజ్ లేకుండా తండ్రి ప్రభా నాయన ప్రభ మేము పని చేయడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రభా మీరు మాకు ఏ తలాంతులైతే మరి మాకు ఇచ్చారో
తండ్రి. ఆ తలాంతులు వాడుకోవడానికి ప్రభు, వాడడానికి ప్రభు మేము సిగ్గుపడలేదు ప్రభా, సిగ్గుపడకుండా ప్రభా, భయపడకుండా ప్రభా, కంపేర్ చేయకుండా ప్రభా, మేము నీ కొరకు పనిచేసే విధంగా ప్రభా మీరు మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 5 తలాంతులు ప్రభా, 3 తలాంతులు, 1 తలాంతు ప్రభు నాయన స్తోత్రాలు ప్రభా. నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన ప్రభా ఏ పనైనప్పటికీ కూడా ప్రభా మేము చక్కగా చేయడానికి ప్రభా నాయన బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నావు కనుక ప్రభా అనేకమైన వారి మీద నమ్మకస్తుగా నియమిస్తున్న విషయము ప్రభా, ఆ విధంగా ప్రభా మా పని ఉండడానికి ప్రభా నాయన మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా పరిచర్లు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మా యూసుఫ్ టీముని ప్రభా, కమిటీని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. యూసుఫ్ టీముకి ప్రభా మీరు అప్పగించిన పనిలో కూడా ప్రభా చక్కగా ముందుకు వెళ్ళడానికి తండ్రి ప్రభా నేను ప్రభా మాకు ఏదైతే ప్రభా మీరు మాకు ప్రభా పని అప్పగించారో ఆ పనిలో ప్రభా నేను మేము చక్కగా చేసి ప్రభా మేము ముగించడానికి ప్రభా నాయన ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఆదివారము చేస్తున్న పరిచర్య ప్రభా, మాసాంతరపు కూడిక ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా. నేను మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క పరిచర్యలో కూడా ప్రభా నాయన ప్రభు మీ నామాన్ని మహిమపరిచే విధముగా ప్రభా, ఘనపరిచే విధముగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రాధేయపడుతున్నాం. ముఖ్యంగా తండ్రి ఏదైనా వాక్య పరిచయం చేసిన బ్రదర్ శ్రీని గారు బట్టి ప్రభా, ఆయన కుటుంబాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీ చేతి పనిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ కుమారుడు చేసిన ఉద్యోగంలో ప్రభా నాయన స్తోత్రం, నీ కృపదయ చేయండి ప్రభా. నేను నమ్మకస్తున్న పనివారిని ప్రభా నీ కుమారుడి చేతికి అప్పగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇంకా నా కుటుంబాన్ని ప్రభు నిండారుగా ప్రభా నన్ను మీరు ఆశీర్వదించి ప్రభా ఇంకా అనేకమైన స్థలాలలో ప్రభా చక్కని రీతిలో ప్రభా నీ పరిచర్లో వాడుకోమని ప్రార్థన చేసుకుంటూ మరొకసారి మా యూసుఫ్ టీం అంతటిని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.